హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈరోజు నేను గోంగూర పచ్చి రొయ్యల కర్రీని చేస్తున్నాను. దీనికోసం స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని 5 బంచుల గోంగూర కట్టలను తీసుకొని ఆకులను సపరేట్ చేసి క్లీన్ చేసుకొని ఈ ఆకును గిన్నెలో వేసుకుంటున్నాను. నెక్స్ట్ 4 పచ్చిమిరపకాయలను కూడా ఇలా చిదిమేసి గోంగూరలో వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసి గిన్నెపై మూత పెట్టి గోంగూరను ఉడికించాలి. నేను ఈ రెసిపీ కోసం 1/2 kg ప్రాన్స్ తీసుకున్నాను. ప్రాన్స్ పై పొట్టును తీసేసి క్లీన్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకొని ఈ ప్రాన్స్ అంతటికీ కూడా బాగా పట్టేటట్లు కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను. పచ్చి రొయ్యలు కొద్దిగా తీయదనం కలిగి ఉంటాయి కాబట్టి పుల్లని గోంగూరను యాడ్ చేసి పచ్చి రొయ్యలను వండినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు గిన్నె మీద ఉన్న మూత తీసి చూస్తే గోంగూరలో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోయి గోంగూర బాగా ఉడికిపోయింది. నెక్స్ట్ ఈ ఉడికిన గోంగూరను బాగా చల్లార్చి మిక్సీ జార్లో తీసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. నాకు గోంగూర అంటే చాలా ఇష్టమండి. గోంగూరతో ఏ రెసిపీ చేసినా సరే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ గోంగూర పచ్చి రొయ్యల కర్రీని రైస్లోకి కొద్దిగా తీసుకున్నా సరిపోతుందండి. ఎక్కువ అన్నం కలుస్తుంది, రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వేడివేడి అన్నంలోని తింటే ఇంకా రుచి అయితే చెప్పక్కర్లేదండి, చాలా బాగుంటుంది. రైస్ తక్కువ తీసుకునేవారు కూడా ఒక ముద్ద ఎక్స్ట్రానే తింటారు, అంత బాగుంటుంది. నెక్స్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 5 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్నగా చాప్ చేసి ఆ ఆనియన్స్ ముక్కల్ని ఆయిల్లో వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఆనియన్స్ అన్నీ కూడా ఫ్రై అయిపోయాయి కదా. నెక్స్ట్ క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న ప్రాన్స్ని కూడా కడాయిలో వేసుకొని ఒకసారి ఇలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఫ్లేమ్ని తగ్గించి మూత పెట్టి ఈ ప్రాన్స్ని కుక్ చేయాలి. 5 మినిట్స్ అయిన తర్వాత కడాయి మీద నుంచి మూతను తీసి ఒకసారి ఇలా కలుపుతున్నట్లయితే ప్రాన్స్ నుంచి వాటర్ అనేది వస్తుంది. ఈ వాటర్ అంతా కూడా పూర్తిగా డ్రై అయిపోయి ప్రాన్స్ కుక్ అయ్యే వరకు కూడా కడాయి మీద మూత పెట్టి ప్రాన్స్ని కుక్ చేయాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇంకా ప్రాన్స్లో వాటర్ ఉన్నాయండి. మరలా మూత పెట్టి ప్రాన్స్లో ఉన్న వాటర్ అంతా కూడా పూర్తిగా డ్రై అయ్యే వరకు ఇలా కుక్ చేయాలి. ఇప్పుడు చూడండి, ప్రాన్స్లో ఉన్న వాటర్ అంతా కూడా పూర్తిగా డ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న గోంగూర పచ్చిమిరపకాయల పేస్ట్ని కుక్ అయిన ప్రాన్స్లో యాడ్ చేయాలి. అలానే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ని వేసుకొని ఒక తిప్పేసి ఈ ప్రాన్స్లోని యాడ్ చేసి ఇలాగా ఒకసారి కలుపుకొని ఈ స్టేజ్లోనే రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ను, 1 టేబుల్ స్పూన్ కారంను కూడా వేసుకొని ఒకసారి ఇవన్నీ బాగా కలిసేటట్లు కలుపుకొని మూత పెట్టి స్టవ్ ఫ్లేమ్ని పూర్తిగా తగ్గించేసి ఈ గోంగూర పచ్చి రొయ్యల కర్రీ కూడా దగ్గరగా ఉడికే వరకు ఇలా ఆయిల్ తేలే వరకు కుక్ చేయాలి. ఇప్పుడు ఆయిల్ తేలుతుంది కదా, గోంగూర అంతా కూడా బాగా ఉడికిపోయింది. నెక్స్ట్ ఫ్లేవర్ కోసం 1 టేబుల్ స్పూన్ కసూరి మేతిని కూడా యాడ్ చేసి ఒకసారి కలుపుకొని 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే అద్భుతమైన గోంగూర పచ్చి రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఎంతో రుచికరంగా ఉండే ఈ గోంగూర పచ్చి రొయ్యల కర్రీని మీరు ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేసి పెట్టండి. వాళ్ళకి డెఫినెట్గా నచ్చుతుంది, మిమ్మల్ని మెచ్చుకుంటారు కూడా.